కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురంలో శ్రీ రామలింగేశ్వర స్వామి మహారథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ధర్మకర్తలు, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు వై సీతారామిరెడ్డి, ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు ప్రదీప్ రెడ్డి, ధరణిరెడ్డి నేతృత్వంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మహారథోత్సవానికి కర్నూలు వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యి స్వామివారిని దర్శించుకున్నారు. ధర్మకర్తల ఇంటి వరకు ఉత్సవమూర్తిని వైభవంగా ఊరేగించగా భక్తులు శివనామస్మరణతో గ్రామం మారుమోగింది. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించి పల్లకిలో ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అర్చకులు వేద పఠనాలతో చేస్తూ కూడా మహారథం పైన స్వామివారిని కొలువుంచి యాత్రకు అంకార్పణం కూడా పలికారు. శివనామస్మరణ చేస్తూ భక్తులు రథం గొలుసులను చేత పట్టుకొని మహారథాన్ని ముందుకు లాగారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలి రావడంతో రాంపురం క్షేత్రం భక్తజనంతో కిటకిటలాడింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురంలో శ్రీ రామలింగేశ్వర స్వామి మహారథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ధర్మకర్తలు, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు వై సీతారామిరెడ్డి మరియు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు ప్రదీప్ రెడ్డి, ధరణిరెడ్డి నేతృత్వంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మహారథోత్సవానికి కర్నూలు వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ధర్మకర్తల ఇంటి వరకు ఉత్సవమూర్తిని వైభవంగా ఊరేగించగా భక్తులు శివనామస్మరణతో గ్రామం మారుమోగింది. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించి పల్లకిలో ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అర్చకులు వేద పఠనాలు చేస్తూ మహారథం పైన స్వామివారిని కొలువుంచి యాత్రకు అంకురార్పణం పలికారు. శివనామస్మరణ చేస్తూ భక్తులు రథం గొలుసులను చేత పట్టుకొని మహారథాన్ని ముందుకు లాగారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలి రావడంతో రాంపురం క్షేత్రం భక్తజనంతో కిటకిటలాడిపోయింది.